హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సారీ, నా వరలక్ష్మి వ్రతం వీడియో చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే కొంచెం బిజీగా అయిపోవడం వల్ల అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు. అందులో కూడా నేను ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు, జస్ట్ అక్కడక్కడ కొన్ని తీసా. ఎందుకంటే అక్కడక్కడ క్లిప్స్ తీయడానికి నాకు ఆల్మోస్ట్ 11:30 12 అయిపోయింది. ఇంకా మొత్తం వీడియో తీసుకుంటూ కూర్చుంటే నా పూజ అయినట్టే అన్నట్టు మీకోసం జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేసా. తప్పకుండా వీడియో మొత్తం చూసేసేయండి. వరలక్ష్మి వ్రతం షాపింగ్ అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది. నేను ఇంకా చాలా లేట్ అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ డెఫినెట్గా కంటిన్యూగా వాచ్ చేయండి. ఇక్కడ బియ్యం పిండి అనేది నాకు దొరకలేదన్నమాట. అందుకే నేను ఇంట్లోనే జస్ట్ కొంచెం ప్రిపేర్ చేసా. అది ఇంకా కొంచెం తడిగా ఉంది, అందుకే అది ముగ్గు వేయడానికి రావట్లేదని మళ్ళీ ఒకసారి గుమ్మాలకి పసుపు కొట్టి అలానే ఆరబెట్టేసా. ఇక్కడ ఇంతలో మన తెలుగు పాప వచ్చి అక్క తాంబూలం ఇస్తాను రండి అనింది. తనది చూడండి 9కే అయిపోయింది పూజ. తాంబూలం 9కే ఇచ్చేసింది. నేను తాంబూలం ఇచ్చేటప్పుడు 11:40 11:50 అయ్యింది. ఆ టైంలో నేను తాంబూలం ఇచ్చా. ఇంకా తాంబూలం ఇచ్చాక జస్ట్ కొంచెం ప్రసాదం తిని ఇంకా ఉపవాసం అనేది ఉంటారు కదా, అది కామన్. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశారు? ఎంతమంది క్వార్టర్స్లో వరలక్ష్మి వ్రతం చేశారో డెఫినెట్గా కామెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతంకి షాపింగ్కి వెళ్ళాము. అసలు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగింది, అసలు ఏమైంది నాకు అని నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చేస్తా. నెక్స్ట్ అదే వీడియో వస్తుంది. ఈ వీడియో ఎందుకు ముందు పెడుతున్నా అంటే ప్రతి ఒక్కరు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటున్నారు. నా వీడియో వెళ్ళట్లేదు కదా, నేను ఇంకా ఎంత వెనక్కున్నాను అన్నట్టు ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో అప్లోడ్ చేశాక వరలక్ష్మి వ్రతం షాపింగ్ వీడియో ఖచ్చితంగా చూసేసేయండి. అందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చూపించలేను, ఆ వీడియోలో చూపిస్తా. ఎందుకంటే ఇది వ్రతం వీడియోనే ఓన్లీ వ్రతంకి సంబంధించినవే చూపిస్తున్నా. అది షాపింగ్ కదా, షాపింగ్కి వెళ్ళాక ఒకటి జరిగిందనమాట. అక్కడ అన్నీ ఓకే పర్లేదు, అక్కడ చూసి దొరికాయి. కానీ లాస్ట్లో అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏంటి నాకు ఇలా జరిగింది, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అనిపించింది. ఏదో మళ్ళీ ఎందుకు అలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నేను ఇక్కడ అమ్మవారి కోసం బెల్లం పరమాన్నం, చలిమిడి, పులిహోర, దద్దోజన, ఇంకా పళ్ళు అలా ఏదో నాకు తోచినట్టు నేను పెట్టాను. ఇంతకీ బెల్లం అన్నం ఎలా చేయాలో, నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తా వీలైనప్పుడు. శ్రావణ మాసం అంతా పూజలే కదా, ఇంకా డెఫినెట్గా మన ఛానల్లో ఎక్కువ పూజలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఇద్దరికి తాంబూలం ఇచ్చాను, అందుకే మీకు రెండే చూపిస్తున్నా. అమ్మవారికి ఒక తాంబూలం, ఇంకా మిగతా వాళ్ళకి ఇద్దరు. ఇలా చిన్నగా క్వార్టర్స్లో ఏదో అలా తోచినట్టు చేసుకున్నాను. తప్పుగా చేసింటే క్షమించేసేయండి ఏదైనా. ఇంకా ఇద్దరు తాంబూలం కోసం రెడీగా పెట్టాను. ప్రసాదాలు అంతా పూజ అయిపోయాక జస్ట్ అంతలోకి మా పాప వచ్చింది. నాకు 11:30కి అంతా పాప వచ్చింది. నా పాప వీడియో తీసింది, అందుకే నేను మొక్కుతుంటే పాప వీడియో తీస్తుంది. ఇంకా ఇలా చిన్నగా ఏదో అలా సెలబ్రేట్ చేసుకున్నాను నాకు తోచినట్టు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పర్లేదు, ఆ రకంగా చేసుకునేదాన్ని. ఈసారి కొంచెం ఎందుకో నాకు ఇంకా చెయ్యాలా అనిపించింది. అంటే ఇది మాత్రం డెకరేషన్ నాకు సరిపోలేదు. ఇంకా పోయిన ఇయర్వి క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తా చూడండి. పోయిన ఇయర్ కూడా ఉన్నాయి. ఇదే శారీనే కొంచెం డిఫరెంట్గా వేరే చేశాను, వస్తుంది లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేస్తా. ఇదే శారీ కట్టుకున్న పోయిన ఇయర్ కూడా. ఎందుకు అంటే ఏమో మరి ఎల్లో అంటే ఇష్టం కదా అన్నట్టు ఎల్లో శారీనే కట్టుకున్నా. ఇంకా ఇక్కడ నేను పూజలు చేస్తుంటే మా బాబు ఎప్పుడెప్పుడు ప్రసాదం ఇస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా పిల్లలు అంటేనే ఆ మాత్రం ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎప్పుడెప్పుడు తిందాము అన్నట్టు. ఇంకా ఇలా అంతా అయిపోయాక జస్ట్ అలా ఇది పోయిన ఇయర్ది పూజ ఇది. ఏదో అలా సింపుల్గా చేసుకున్న ఈ ఇయర్ పూజ ఇది. ఇంతవరకు వీడియో చూశారు కదా. మరి మీ ఇంట్లో క్వార్టర్స్లో కానీ ఇంట్లో కానీ వ్రతం ఎలా చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి